హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి ఒక సర్వే నిమిత్తం అయితే అధికారులు మీళ్ళకైతే రాబోతున్నారు. అయితే ఈ అధికారులు వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీరు వేలిముద్రతో పాటు ఈ ప్రూఫ్స్ అనేది మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ సర్వే ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి సర్వే అయితే చేయబోతున్నారు. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, ఈ సర్వే పేరేంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే, ఈ క్యాన్సర్ ద్వారా చాలామంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్ సంబంధించి ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారండి. అయితే ఈ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారో సో అలాంటి వాళ్ళను గుర్తించేందుకే ఈ సర్వే అయితే చేస్తున్నారు. అయితే మన యొక్క ఎవరైతే మనకు అంగన్వాడీలో ఎవరైతే ఉన్నారో సో అలా వాళ్ళను ఆ ఉద్యోగుల ద్వారా ఏంటంటే ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ సర్వే నిమిత్తం మీ ఇళ్లకు అధికారులు వచ్చిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డు కానివచ్చు, మీ యొక్క ఆధార్ కార్డు, సో మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు ఏందనేది వాళ్ళు అడుగుతారు. సో వారి దగ్గర అంటే మీ ఒక రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు దగ్గర బయోమెట్రిక్ అయితే వేసుకుంటారు. బయోమెట్రిక్ అంటే వేలిముద్ర అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కానర్లో అయితే వాళ్ళు బయోమెట్రిక్ అనేది వేసుకుంటారు. వేసుకున్న తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే రిజిస్టర్డ్ అయి ఉంటుందో నంబరు, సో ఆ నంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనేది వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ సర్వే అనేది క్లియర్ అయిపోతుంది. సో కొంతమంది ఏంటంటే ఈ క్యాన్సర్ మహమ్మారి ద్వారా సో చాలామంది ప్రాణాలు అనేది కోల్పోతున్నారు. సో ఎవరైతే ఈ విధంగా క్యాన్సర్ ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారో సో ఇలాంటి వాళ్ళను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారని చెప్పి అధికారులు కూడా అయితే చెబుతున్నారు. అయితే ఈ సర్వేలో ఎవరైతే క్యాన్సర్ బాధితులు ఉన్నారో వారికి ప్రభుత్వం ఒక అండగా నిలబడాలని చెప్పేసి సో వారి యొక్క ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో మనకు రేపైతే అధికారులు వచ్చిన తర్వాత సో మనకు మేబీ ఏంటంటే అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేపే రారు. సో మనకు కొన్ని ప్రాంతాల్లో అయితే రేపైతే జరుగుతుంది, మరికొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని సో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి జరగడం అయితే జరుగుతుందండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.